కళ్ళ ముందు ప్రజలు అల్లాడుతూ ఉంటే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారా? ప్రజల కోసం ప్రజల మధ్య సీఎం ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారా? వరదలు వచ్చినప్పుడు మీ సెల్ఫీల పిచ్చిని మరిచిపోయారనుకుంటున్నారా? అమరావతిపై అంత విష ప్రచారం ఎందుకు? ఇంకెంతకాలం మీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు? లండన్ వెళ్తూ విజయవాడలో 2 పరామర్శల షోలు చేసిన జగన్ రెడ్డికి టీడీపీ నేతలు సంధిస్తోన్న ప్రశ్నలివి. ఈ 2 రోజుల్లో అసలేం జరిగింది? జగన్ బురద రాజకీయం ఎలా అభాసుపాలైంది? మా హయాంలో ఏం జరిగేది? కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. 5 ఏళ్లు ప్రజలు అందలమిచ్చినా ఏ పని చేయకుండా ప్యాలెస్ కే పరిమితమై గత ఎన్నికల్లో ఘోర పరాభవంతో అధ పాతాళానికి పడిపోయిన నియంత నుంచి ఇంతకంటే అజ్ఞానం కాకుండా ఇంకేం ఆశిస్తాం? పసికందులు, వృద్ధులు జలవిలయంలో చిక్కుకొని అల్లాడుతుంటే ఓదార్చాల్సింది పోయి వరద బురద రాజకీయానికే జగన్ పరిమితమై అబాసుపాలయ్యారు. కృష్ణానదికి ఎన్నడూ రానంతగా వరద వచ్చింది. అయినా అమరావతి నిక్షేపంగా ఉంది. కానీ ఈ వైసీపీ బ్యాచ్ అదే పనిగా విష ప్రచారం చేస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం అమరావతిని కాలరాసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఒక్కసారిగా నీరు విడుదల చేశారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను సకాలంలో ఎత్తకుండా ప్రాంతాన్ని ముంచాలని చూశారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా దిగువన లంకలో ఉన్న పొలాలు, గ్రామాలు మునిగాయి. కడుపు నిండని రైతులు ప్రభుత్వాన్ని తిడితే కేసులు పెట్టారు. బుడమేరు గట్లు పట్టిష్టానికి, పూడికతీతకు ఖర్చు పెట్టాల్సిన నిధులను పక్కదారి పట్టించారు. కృష్ణా డెల్టాకు దన్నుగా ఉండే పట్టిసీమ ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంతటి విపత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా విజయవాడ రోడ్లపై తిరుగుతున్నారు. వరద బాధితుల సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దీనిని జగన్ తట్టుకోలేకపోతున్నారు. అజ్ఞానాన్ని, విద్వేషాన్ని, విషాన్ని కక్కుతున్నారు. అసలు ఏపీపై ఎందులోనూ అవగాహన లేని జగన్ కు ఏ నది ఎటువైపు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. బుడమేరు వరదలకు చంద్రబాబుకు ముడిపెట్టారు. బుడమేరు నీటిని ఆపి చంద్రబాబు ఇల్లు మునగకుండా చూసుకున్నారని వ్యాఖ్యానించి నవ్వుల పాలయ్యారు. చివరికి ఈ అయోమయం జగన్నాథం మాటలతో పక్కనున్న పార్టీ భక్తులు కూడా తెల్లమొహాలేసుకున్నారు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, విజయవాడలో చంద్రబాబు నివాసం కృష్ణానది కరకట్ట వద్ద ఉండవల్లిలో ఉంటుంది. కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో చంద్రబాబు నివాసంలోకి కూడా నీరు చేరింది. కానీ బుడమేరు పొంగి చంద్రబాబు నివాసంలోకి నీళ్లు వచ్చాయని జగన్ చెప్పడంతో అందరూ బిత్తరపోయారు. ఆయన పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయభాను ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. బుడమేరుకు చంద్రబాబు నివాసానికి సంబంధమే లేదు. బుడమేరుతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు కాలనీలు నీటమురిగాయి. అయితే బుడమేరు గేట్లు ఎత్తకపోవడం చంద్రబాబు ఇంటిని రక్షించేందుకేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. సోషల్ మీడియా అయితే జగన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంది. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. తిరిగి ఓ రోజు గ్యాప్ ఇచ్చి బుధవారం పరామర్శల పేరిట న్యూ రాజరాజేశ్వరిపేటకు జగన్ వచ్చారు. పోనీ ఆయన ఏమైనా సహాయం చేశారా అంటే అదీ లేదు. పోనీ ఎవరైనా ఇళ్లకు వెళ్లి వారి బాధలు తీర్చారా అంటే అదీ లేదు. చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకుని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా
ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు జనం మధ్యకు జగన్ ఎలా వచ్చారో, జనాలను ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. ఇవన్నీ చూసే ఎన్నికల్లో జగన్ కు వాత పెట్టారు. అప్పట్లో వరదలు వచ్చినప్పుడు జగన్ సెల్ఫీల దృశ్యాలను ప్రజలు మర్చిపోలేదు. వీటినే ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు గుర్తు చేస్తున్నారు. కృష్ణలంకలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయం చేయబోయిన జగన్ కు ఓ మహిళ గట్టిగానే బదులిచ్చింది. ప్రభుత్వాన్ని తిట్టించాలనుకున్న జగన్ ప్రయత్నానికి మహిళ కౌంటర్ ఇచ్చింది. ఇంత వరద వచ్చినా వారు వచ్చి సహాయం చేస్తున్నారు, ఇంత వరదలో రావడం ఎవరికైనా కష్టమే కదా అని జగన్ తో ఆ మహిళ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి చెంప పెట్టులా తగిలాయి. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చంపేసేందుకు ఎంత కుట్ర చేశారో, అధికారం పోయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా వైసీపీ విష ప్రచారం చేస్తోంది. 11.47 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణానదికి వచ్చినప్పటికీ అమరావతికి ఏం కాలేదు. ఊళ్లలోకి చుక్క నీరు రాలేదు. సీడాక్సిస్ రోడ్, హైకోర్టు, సచివాలయంలోకి వరద నీరు వచ్చిందని, అమరావతి మునిగిపోయిందని పనిగట్టుకుని మరీ వైసీపీ మీడియా ప్రచారం చేసింది. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. అటు వైసీపీపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాక్షస మూక ఎక్కడికెక్కడ అడ్డం వేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, డిస్టర్బ్ చేయడం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, ఇది వీడు చేసే పని. అమరావతి మునిగిపోతుంటారు, లేదంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేరు నీరు గేట్లు ఎత్తేసారంటారు. మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీరు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారన్న ఆలోచన ఉండాలి. నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా. నా సొంతం కోసం కన్నా నేను చేయలేరు వీళ్ళు, అది వేరే విషయం. ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల? కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషయాన్ని దిన్న వాళ్ళని ఏమనాలి? ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా. ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు నేను వదిలిపెట్టాను, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నప్పుడే జనంలోకి పరదాలు వేసుకుని వచ్చిన నేత ఇప్పుడు లండన్ వెళుతూ వెళుతూ 2 షోలు చేస్తే జనాలు నమ్ముతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లు అడ్డం పడిన బోట్ల విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ బోట్లకు వైసీపీ రంగులే ఉన్నాయి. దీనిపై కూడా విచారణ జరపాలని భావిస్తున్నారు. ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్ గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. మొత్తంగా జగన్ రెడ్డి అజ్ఞానం మరోసారి బయట పెట్టుకుని అబాసు పాలయ్యారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.